సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటున్నారు అందరూ. హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ చూస్తున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ సంబంధించిన వర్క్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ సంబంధించిన వర్క్ ఏముందో చూస్తున్నాం. అందరికీ జై శ్రీ గణేష్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ ఏంటి చూస్తున్నాం. సో ముందరికి వెళ్ళి చూస్తున్నాం. సో మనకు అప్డేట్ ఏంటంటే, సో మనకు కర్రలు ఉంటాయిగా, మొత్తం కర్రలు అయితే కొట్టేస్తారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ మన గుంజలు నాటారుగా మొన్న. సో అవతల కూడా మొత్తం గుంజలు నాటారుగా, మొత్తం గుంజలు అయితే కొట్టేస్తారు, కట్టలు అయితే కొట్టేస్తారు. సో తర్వాత మనకి నెక్స్ట్ వర్క్ ఏంటి చూపిస్తా. సో ముంగటికి కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ పోల్ అయితే నాటారు మిడిల్. మనకి ఏదైతే చౌరస్తా ఉందో, చౌరస్తా దగ్గర పోల్ అయితే నాటారు. సో వీళ్ళైతే కట్టెలు అయితే కట్టుకుంటున్నారు చూడండి. మొత్తం పైన కింద వరకు అయితే మొత్తం ఫినిషింగ్ కట్టెలు అయితే కొట్టేస్తుంది. మనకి ఏదైతే స్తంభం ఉందో ఆ స్తంభంకి అటాచ్మెంట్గా కట్టెలు అయితే కొట్టేసుకుంటున్నారు చూడండి. సపోర్టింగ్ కట్టెలు అయితే కొడుతున్నారు. సో అదేవిధంగా మనకి యువతలుగా చూసుకుంటే మొత్తం పైన కింద వరకు అయితే కట్టెలు అయితే కింది వరకు అయితే కొట్టేసారు. తీసి వాళ్ళైతే నిలబెడుతున్నారు చూడండి. మనకి ఏదైతే మనకు వినాయకుడివి ఉంటాయి కదా, ఏదైతే ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్స్ నిలబెట్టడానికే ఏదైతే పెడతారు ఇట్లా స్ట్రేట్గా. సో ఇంకోటి మనకు మొన్న చూపించాను కదా, సో అక్కడైతే పెట్టేసారు, అక్కడ సైడ్ అయితే పెట్టేసారు ఇంకా కొన్ని. సో ఇప్పుడు ఇదైతే ప్రస్తుతం వాళ్ళైతే లిఫ్ట్ చేస్తారు. ఎట్లా లిఫ్ట్ చేస్తారు ఏం లేదని చూద్దాం. ఐరన్ సంబంధించిన వర్క్ ఇలా చాలా ఉంది, చూపిస్తాను అది ఇలా. సో వీళ్ళైతే లిఫ్ట్ చేస్తారు. వీళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత అదైతే చూపిస్తాను. సో ఎలా లిఫ్ట్ చేస్తారు అనేది చూద్దాం. సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తాడు పట్టి గుంచుతారు. సో ఇక్కడ తాడు పట్టి గుంచితే సో అదైతే పైకి అయితే వస్తుంది. చాలా చెప్తారు. చాలా దొడ్డు కర్రలు అయితే ఉన్నాయి చూడండి. మనం కూడా చాలా దొడ్డు కర్రలే, మొత్తం మినిమం మన చేతంత ఉంటుంది కర్ర ఒకటి వచ్చేసి. మందం అంత మందం ఉంటుంది. సో లిఫ్ట్ చేస్తుంది అది పైకి. సో ఇక్కడ ఆ పోల్కి ఆ తాడు కట్టారు కదా, ఆ తాడుకి అయితే అటాచ్ చేస్తారు. ఇది కిందిది ఇది ఉంది కదా, ఇదైతే అటాచ్ చేస్తారు. సో ఇది ఒక షోకేస్ టైప్ అనమాట, అంటే సపోర్టింగ్. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి దానికి ఇప్పుడు ఈ పోల్లకు సపోర్ట్ అది, అందుకని ఇదైతే పెడుతున్నారు. సో కొంచెం వీళ్ళైతే ఏం చేస్తారంటే, ఏదైతే మనది ఉంటుందో, ఏదైతే ఫ్రేమ్స్ కానీ ఏవి కానీ ఉంటాయో సో అయితే ఇట్లా పెడతారు. సో ఎట్లా వాటి గుంజుతున్నారు చూడండి. సో ఎంతమంది వాటి గుంజినా అది పైకి అయితే లిఫ్ట్ అవుతుంది. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటున్నారు అందరూ. మీరు ఇలా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్లు చేయండి. చూసుకోవచ్చు పైన వీళ్ళైతే లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది చూడండి, ఎంతమంది వినాయకైతే ఇద్దరు అయితే పడుతున్నారు. మన కార్పెంటర్ మేనేజ్మెంట్ చేయడం ఈయనైతే పట్టి పైకి అయితే మనకు సందీప్ అంకుల్ కూడా ఇక్కడైతే ఉన్నారు. సో మొత్తానికి అయితే పైకి అయితే గుంజుకొని వాళ్ళైతే ఇలా కడతారు. కట్టిన తర్వాత ఇక్కడ ఇలా కట్టేస్తారు. ఇక్కడ పోల్ ఉంది కదా, పోల్ కట్టేస్తారు. ఇక్కడికి అక్కడ ఇక్కడ ఎక్కాడు. అయితే మొత్తం పైకి అయితే గుంజుకుంటారు. చూద్దాం ఎంతవరకు గుంజుతారు, ఎంతవరకు. చాలా టైం పడేటట్టుంది దీనికి, ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది గుంజేది. సో టూ సైడ్ టూ వీలైతే గుంజుతారు. చూసుకోవచ్చు ఇక్కడ అయితే అందరు అయితే వస్తారు, ఇక్కడ గుంజుతారు. సో వీళ్ళైతే ఇక్కడ మాకు వన్ సైడే లేపారు కాబట్టి వీళ్ళైతే ఇంకోసారి లిఫ్ట్ చేస్తారు.
సో మొత్తానికి అయితే ఇదైతే ఫిక్స్ అయిపోయింది. సో ఐరన్ సంబంధించిన వారికి ఏమో చూస్తున్నాం. సో ఐరన్ సంబంధించినది ఏంటంటే మనకు గణేష్కి సంబంధించినది ఏదో ఉందో ఐరన్ది కానీ మనకు మిడిల్ పార్ట్ ఏముందో, సో మిడిల్ పార్ట్ సేమ్ అదే విధంగా ఉంది. సో చూసుకోవచ్చు. సో ముంగడ మనకు ఏదైతే ఐరన్ లిఫ్టింగ్ పోల్ ఉందో, లిఫ్టింగ్ పోల్కి అడ్డమవుతుంది కాబట్టి కొంచెం ఇది ముందరికి అయితే ఇది ఎక్స్టెండ్ చేసింది చూడండి. కొంచెం సౌండ్స్ అయితే ఉన్నాయి, కొంచెం డిస్టర్బ్ ఉంది. సో అందరూ సహకరించి చూసుకోండి. సో ఇదైతే పైకైతే లేపేసినారు చూడండి. సో ఇదైతే పైకైతే లేపేసినారు. సో మొత్తం వీళ్ళైతే కట్టలైతే కొట్టేసుకున్నారు. ఈ రోజన్నా రేపైనా మనకి ఇంకా పైకి అయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఎంతవరకు వచ్చింది ఏమైనా చూస్తున్నాం మనం ముందు ఇలా. సో మనకి ఇక్కడ గజ్జలమ్మ దేవికి సంబంధించిన బేస్ అయితే రెడీ అవుతుంది. సో మనకు ఎవరు లేదా రేపైతే కంప్లీట్ అయితే అయిపోతుంది గజ్జలమ్మ బేస్ ఇలా. సో హయగ్రీవ స్వామికి బేస్ ఏదైతే ఉందో ఇక్కడైతే రెడీ చేసినారో మనకి నిన్ననే రెడీ చేసిండ్రు. సో మనకి నిన్న వచ్చేసి మనం గజ్జలమ్మ దేవికి అనుకున్నాం. సో హయగ్రీవ స్వామి కంట. సో మనకు అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి వీళ్ళైతే ఇక్కడైతే పెట్టేసి ఇక్కడనే వర్క్ చేసి యువతలకు షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ వర్క్ అయిపోయాక ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తారు ఇక్కడ హయగ్రీవ స్వామికి. సో ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత వీళ్ళైతే ఈ బేసిక్ సంబంధించిన ఫ్రేమ్ ఉంటుందో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ మనకు వినాయకుడికి ఎలా ఫ్రేమ్ కొట్టారు. సో అట్లయితే వీళ్ళైతే పైకి అయితే కొట్టేసుకుంటారు. సో సౌండ్స్ అయితే ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో ఇది మన కర్తబాద్ గణేష్ దగ్గర అప్డేట్. సో ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఒక రీచ్ అనేది అదేవిధంగా సంతోషం ఉంటుంది. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదేవిధంగా లైక్ కూడా చేయట్లేదు. సో లైక్ చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే చూస్తూనే ఉంటున్నాం కానీ ఎందుకు 2 minutes చూస్తారు. సో చూడండి వీడియో, మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను డైలీ. సో ఇది మన కర్తబాద్ గణేష్ గారి అప్డేట్. మనకి మెయిన్ అప్డేట్ అంటే అది కట్టారు, అదేవిధంగా మనకు బేస్ సంబంధించిన. సో ఇది మన కర్తబాద్ గణేష్ అప్డేట్. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.